ఎక్కడ ఉంది నువ్వు కూడా ముందుకు వచ్చి కూర్చోవాలి. చక్కగా నువ్వు కూడా బైబిల్ చదివే బిడ్డవు కాబట్టి నువ్వు కూడా ముందుకు వచ్చి కూర్చొని మరలా నీకు అప్పగించిన పరిచర్యను నువ్వు చేసుకోవాలి నాన్న. ఓకే, వచ్చేసి కూర్చో. 12వ వచనం చదువుతున్నారు, జాగ్రత్తగా వినండి. చదవండి. రమ్యమైన పొలము విషయమై ఫలభరితమైన ద్రాక్షవల్లుల విషయమై అక్కడ ఆగండి. చూడండి, పొలము రమ్యముగా ఉందంట, ద్రాక్షవల్లులు కూడా ఎలా ఉన్నాయంట? రమ్యముగా ఉన్నాయంట. అందరూ మాట చెప్పండి. రమ్యమైన పొలము విషయమై ఫలభరితమైన ద్రాక్షవల్లుల విషయమై వారు రొమ్ము కొట్టుకొందురు. ఇక నా వైపు చూస్తూ వినండి. పొలం ఎలా ఉంది? ద్రాక్షవల్లులు ఎలా ఉన్నాయి? ఓ మాట చెప్తారు. పొలము రమ్యముగాను ద్రాక్షవల్లులు ఫలభరితంగా ఉంటే రొమ్ము కొట్టుకోవాల్సిన అవసరం ఏంటి? పొలాలు రమ్యంగా ఉన్నాయి, పంట రమ్యముగా ఉంది, ద్రాక్షవల్లులు ఫలభరితముగా ఉన్నాయి, చాలా ఆశీర్వాదకరంగా ఉంది, దీవెనకరంగా ఉంది. కానీ అక్కడ రాసిన మాట ఏంటంటే వారు రొమ్ము కొట్టుకొనుచున్నారు. ఈరోజు కొన్ని కుటుంబాలలో అన్ని కంటికి రమ్యముగానే కనబడుతుంది, ఆశీర్వాదం ఉన్నట్టుగానే కనబడుతుంది, ఫలభరితంగా ఉన్నట్టుగానే కనబడుతుంది. కానీ వారు రొమ్ము కొట్టుకుంటున్నారంట. ఇంకో మాటలో అర్థమయ్యే భాషలో చెప్పాలంటే గుండెలు బాదుకుంటున్నారు. రమ్యమైన పొలం ఉండగా, ఫలభరితమైన ద్రాక్షవల్లులు ఉండగా గుండె బాదుకోవలసిన, రొమ్ము బాదుకోవలసిన పరిస్థితులు ఎందుకున్నాయి? ఇప్పుడు 13వ వచనంలో చదివితే దేని కొరకు వారు రొమ్ము బాదుకుంటున్నారు, దేని కొరకు వారు గుండెలు బాదుకుంటున్నారో 13వ వచనంలో రాయబడింది. చూడండి. నా జనుల భూమిలో ఆనందపురములోని ఆనంద గృహములన్నిటిలో, అండర్లైన్ చేసుకోండి, ముండ్ల తుప్పలను బలురక్కసి చెట్లును పెరుగును. చాలండి, గమనించండి. అమ్మాయి కూర్చున్నాను, కూర్చోరా, కూర్చో, పెరగొద్దు. రైట్, జాగ్రత్తగా వినండి. ఇక్కడ రాసిన మాట ఏంటంటే నా జనుల భూమిలో ఆనందపురములోని, ఏ పురం అంటది? పైన రాయబడిన మాట రమ్యమైన పొలము, ఫలభరితమైన ద్రాక్షవల్లులు. ఇప్పుడు ఏమంటున్నాడు? ఏ పురం అంటది? ఆనందపురము. ఎలాంటి గృహం అంటది? కానీ విచిత్రం ఏంటంటే దాని పేరు ఆనంద నిలయమే, దాని పేరు సమాధాన నిలయమే, దాని పేరు శాంతి నిలయమే. ఏమండి, కొంతమంది ఇంటి మీద చక్కని పేర్లు రాసుకొని ఉంటారు, శాంతి నిలయం. కానీ ఇంట్లో ఉంటుంది చూడండి, ఏ రోజు కూడా సమాధానము, శాంతి, ఆ నెమ్మది ఆ ఇంట్లో కనబడదు. పైకి మాత్రం నిలయం పేరేంటి? ఏమండి, కొంతమంది పేర్లు కూడా ఉంటాయి, శాంతమ్మ, ఏమ్మా, కానీ ఏ రోజు శాంతంగా ఉండదే, ఏ రోజు శాంతంగా ఉండదు, సమాధానం ఉండదు, ఎప్పుడు కలివిలే. చూడండి, ఆ ఇంటికి, ఆ గృహానికి పేరేంటి? ఆనంద గృహము. రెండవది ఆ పురము పేరేంటి? కానీ విచిత్రం ఏంటంటే ఆ రమ్యమైన పొలములోను, ఏమండి, ఫలభరితమైన ద్రాక్షవల్లులు ఉన్న పొలములోను, ఆనంద గృహములోను, ఆనందకరమైన అక్కడ ఏముందో అది ఏంటది? ఆనందపురములో ఇప్పుడు ఏం మొలుస్తున్నాయి అని రాయబడింది అక్కడ? ముండ్ల తుప్పలు. ఏమనుందమ్మా అక్కడ? ముండ్ల తుప్పలు, బలురక్కసి చెట్లు. వినండి, ఈ ముండ్ల తుప్పలు, బలురక్కసి చెట్లు ఇప్పుడు ఎక్కడున్నాయని రాయబడిందంటే ఆనందపురములో ఉన్నాయి, ఆనంద గృహములో ఉన్నాయి, రమ్యమైన పొలములో ఉంది, ఫలభరితమైన దేంటి? రమ్యమైన పొలములో రమ్యమైన పంట ఉండాలి, ఫలభరితమైన ద్రాక్షవల్లులు ఉన్న చోట ద్రాక్ష పండ్లు కనబడాలి, ఆనందకరమైన పురములో ఆనందము కనబడాలి, ఆనందమైన గృహములో సంతోషము, ఆనందము కనబడాలి. కానీ అక్కడ రాయబడిన మాట ఏంటంటే ముండ్ల పొదలు ఉన్నాయట, బలురక్కసి చెట్లు ఉన్నాయి. ఈరోజు కొన్ని కుటుంబాల్లో పరిస్థితులు ఎలా ఉన్నాయంటే చూడడానికి బయటికి బాగానే కనబడుతున్నారు,
ఆనందంగా కనబడుతున్నారు, సంతోషంగా ఉన్నట్టుగానే కనబడుతున్నారు. ఒక్కసారి వారి గృహంలోనికి ప్రవేశిస్తే పేరుకి ఆనంద గృహమే కానీ బలురక్కసి చెట్లు ఉన్నాయట. పేరుకు ఆనందపురమే కానీ ఏమని ఇంట్లోకి పోతే ముళ్ళ పొదలు ఉన్నాయట. ఈ ఉదయకాలం ఈ ఆరాధనలో ఈ చివరి దినం ఈ ఆదివారం మీరు దేవుని మాటలు వింటున్న దేవుని ప్రజలారా, ఒక్కసారి ఆలోచన చేయండి, మీ గృహములో ఏమి పండుతుంది? ఆనంద గృహంలో పండవలసిన పంట ఏంటి? ఆనందపురములో పండవలసిన పంట ఏంటి? రమ్యమైన పొలములో పండవలసిన పంట ఏంటి? ఈరోజు నీ గృహములో, నీ పొలములో, నీ పంటలో పండుతున్న పండ్లు ఏమండి? నీ పంటలో వస్తున్న బలురక్కసి చెట్లు, ముళ్ళ పొదల పరిస్థితి ఏంటి? ముళ్ళు దేనికి సాదృశ్యం? పొడిచే అనుభవం. ముళ్ళు గాయపరిచే అనుభవం. ముళ్ళు ఇతరులకు నొప్పి కలుగ చేసే అనుభవం. ముళ్ళు ఏమండి? రక్తమును కార్చే అనుభవం. నేను అంటాను, ఈ ముళ్ళు లాంటి పరిస్థితులు నీ కుటుంబాల్లో ఎదురవుతున్నాయి కదా. ఒక్క క్షణము కూడా సమాధానం ఉండనివ్వకుండా, నెమ్మది ఉండనివ్వకుండా ప్రతి క్షణము ఏదో ఒక ముళ్ళు నేను గాయపరుస్తుంది కదా. సమాధానం లేని ఒక ముళ్ళు, ఆరోగ్యము లేని ఒక ముళ్ళు,